హానోకు దేవునితో నడిచాడు, అంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేశాడు. ఏదైనా వనంలో దేవునితో ఆదాము చేసిన సహవాసము ఈరోజు ఇక్కడ ఇతను కూడా చేశాడు. ఆ చేసిన కారణం చేత డైలీ దేవుడు సన్నిధి హానోకి దేవుడు దూరం చేయలే. ఆ సన్నిహిత సహవాసం ఎక్కువై ఏమైంది, 6 నెలల సహవాసం చేస్తే వీళ్ళు ఒకటవుతారంటారు కదా. దేవుడితో సహవాసం చేసిన హానోకు దేవునికి మరణం లేదు కాబట్టి హానోకు కూడా అతని స్నేహంలో మరణం లేకుండా వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. అంటే ఏంటి, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించి నిరాకారంగా శూన్యంగా ఉన్న దేవుడి ఆత్మ, ఆ యొక్క చీకటి పైన అల్లాడుచున్న ఆ ఆత్మ, అది భూమికి అన్నిటికీ వాక్కు చేత స్వరూపాన్ని ఇచ్చిన పరిస్థితి నుంచి మనం చూసుకుంటూ వస్తే అతడు దేవునితో, అంటే ఆ వెలుగుతో దేవునితో సహవాసం చేసే పరిస్థితుల్లో ఆదాము కొంచెం తప్పి బయటకు వచ్చినా కానీ ఇతను మాత్రం దేవునితో ఆ రూపాన్ని అతనికి వచ్చేలాగా సహవాసం చేశాడు. ఇంతకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుని పోలిక, దేవునికి ఇష్టం, దేవుని సన్నిధి అతను ఒక మనస్తత్వానికి, ఒక అండర్స్టాండింగ్కి, ఒక ఇంటి వారిలాగా వాళ్ళ సహవాసం అయ్యిందంట. ఆ కారణం చేత దేవుడు ఇంకా పరలోకానికి అతన్ని, ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయాడు. భౌతిక శరీరము దేవుని సన్నిధి చేత మహిమ శరీరంగా, అంటే యేసుప్రభు వారి యొక్క, అంటే ఆ దేవుని యొక్క ప్రసన్నత ప్రభావాన్ని తట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోయింది కదా. మోషే ఒక్కడే దాన్ని తట్టుకున్నాడు, మిగిలిన ఇశ్రాయేలు తట్టుకోవాలా, ఎందుకని అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడున్న విషయం ఏంటంటే, హనోకు దేవునితో నడిచి అతన్ని దేవుడు తీసుకొని వెళ్ళాడు అనే విషయం గ్రహించాలి. మనం కూడా అంతే. ఈ బాప్తిసం నుంచి కొత్త నిబంధన సంఘానికి చనిపోయేదాకా, యేసయ్య వచ్చేదాకా ఎందుకు ఆయుష్ అంటే, యేసుప్రభు వారితో సహవాసం చేసి, ఇందాక మనం అంటే మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు చదివినట్టుగా, మొదటి యోహాను 1వ అధ్యాయంలో 9 వచనాలు ఉంటాయి. దాంట్లో ఏంటి, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉండడానికి మనం పిలువబడ్డాం, వెలుగుతో సన్నిహిత సహవాసం చేయడానికి పిలువబడ్డాం. పాపము నుంచి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కుమారుని రక్తము ప్రతి వారిని పరిశుద్ధపరచబడినప్పుడు పరిశుద్ధులుగా దేవుని సహవాసంలోనికి వచ్చిన సంఘమైన మనము, దేవునితో నడవడానికి కమిట్ అయిన మనము దేవునితో సన్నిహిత సహవాసాన్ని కొనసాగిస్తే ఆ విధంగానే యేసుప్రభు వారి యొక్క పోలిక మన లోపలికి వస్తుంది అనేది వాస్తవం.